జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందన్నది రాజకీయంగా ఉత్కంఠ రేపుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో కలిపి చెరో 16 ఓట్లు రావడంతో హోరాహోరీ పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల బలాబలాలు సమంగా ఉండడంతో ఫలితం టై అయితే నిబంధనల ప్రకారం అధికారులు ఏ విధానం అనుసరిస్తారన్నది చర్చనీయాంశమైంది. గెలుపు కోసం వ్యూహాలు సాగుతుండగా మున్సిపల్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా మధ్య నిర్ణయాత్మక ప్రక్రియ కొనసాగుతుంది. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని జనగామ మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల జనగామ మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని మరియు నేను స్వీకరించబోయే పదవిని భారతదేశ సార్వభౌమానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భావోద్వేగ సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల మరియు విధేయత